NSTV ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు పనిచేస్తుందని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. శనివారం రాత్రి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్యం అందించేందుకే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు కృషి చేస్తున్నారని వివరించారు. యూత్ కాంగ్రెస్ నుంచి NSA నుంచి యూత్ కాంగ్రెస్ తర్వాత అంచెలంచెలుగా అయింది. అత్యున్నత స్థానం రాజ్యసభ అనేది అదొక చాలా పెద్ద పార్లమెంట్, ఉభయ సభలు కూడా పెద్దల సభ అంటారు. అటువంటి సభకు యువకుడుగా NSA నుంచి మొదలుపెట్టి ఆ స్టేజ్కు అంతవరకు చేరుకున్న మిత్రుడు, యువకుడు, సోదరుడు అనిల్ యాదవ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మంచిర్యాలకు 2016 జూలై 19 నాడు పద్మావతి గార్డెన్ల సభకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సరే, ఆ తర్వాత చాలా సందర్భాలు వచ్చారు. ఈరోజు మళ్ళీ రాజ్యసభ నుంచి ఎన్నికై పార్లమెంటు సభ్యుడిగా ఈ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి కూడా అబ్జర్వర్గా, కోఆర్డినేటర్గా రావడం జరిగింది. దాంట్లో భాగంగానే అన్ని జిల్లాలు తిరుక్కుంటూ నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ తిరుక్కుంటూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ మరొకసారి అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు వారు వచ్చిన కార్యక్రమం ఏంటంటే, రేపటి నుంచి ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేపట్టిందో ఆ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భుజాన వేసుకొని లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి ప్రభుత్వం చేసిన పని, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పని అని చెప్పుకుంటూ ప్రతి లబ్ధిదారుని తెలియజేసి వాళ్ళను చైతన్యవంతులను చేసి, ఎందుకంటే ప్రతి గ్రామంలో ఇవాళ ఏదో ఒక పథకం తీసుకున్నా కూడా 95% మందికి, గ్రామంలో 100 మంది ఉంటే 90% మందికి ఈ పథకం ఏదో రకంగా ప్రతి గ్రామంలో చేరింది. పట్టణాలు కూడా 80% అయిపోయింది. ఇంకా వాళ్ళకు కూడా ఇంకా వేరే కార్యక్రమాలు వస్తుంది. ఏదైతే ఎన్నికలకు ముందు వాగ్దానం చేసినామో, వాగ్దానం చేసినవి, చెయ్యని, ప్రజలు ఆలోచించలేని వరకు ఇందిరమ్మ రాజ్యంలో పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా వారి సహచర మంత్రులు బట్టి విక్రమార్క గారు కానీ మిగతా
అందరు మంత్రివర్గ సహచరులు అందరూ కలిపి, శాసనసభ్యులు అందరూ కలిపి ఏదైతే కార్యక్రమాన్ని చేసిండ్రో ఆ కార్యక్రమాన్ని మా పరిస్థితి ఏమైందంటే వాళ్ళేమో 5% చేసి 100% మేము చెప్పి ప్రచారం చేసుకున్నారు. మేము 90% చేసి ఇప్పటివరకు ప్రచారం మేము చేసుకోలేము. తప్పకుండా ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రజల్లో తీసుకుపోయే అవసరం ఉంది. కాబట్టి అంటే మేము చేసినాం కాబట్టి ధైర్యంగా ప్రజలకు పోయి ఛాతీ మీద చేసుకొని మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి లబ్ధిదారు దగ్గరికి పోయి ఇది మేము చేసినామా లేదా అని చెప్పి వాళ్ళని చైతన్యవంతం చేసి మొత్తం గ్రామాలు వన్ సైడ్ అంటే ఎలక్షన్ అనేది చేస్తే మాకు ప్రజలు అంటే నామినేషన్ చేసేందుకు మాకు అభ్యర్థులు దొరుకుతారా, లేకపోతే ఇద్దరు కలిసి ఒక్క నేస్తే ఉంటారా అనే పరిస్థితి రావాలనే ఉద్దేశంతో వచ్చాక నెక్స్ట్ 15 రోజులు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళి నడుస్తుంది. ఈ లోపల స్థానిక సంస్థలు కూడా దగ్గరికి వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, మిగతా అందరికీ చెప్పేది ఒకటి, ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు తీసుకొని విజయవంతం చేయమని మీ ద్వారా పత్రిక మరియు ప్రింట్ మీడియా ద్వారా వాళ్ళకి కోరుతున్నాను. అదేవిధంగా రేపు ఈ హాస్పిటల్, ఈ దవాఖానా, ఆరోగ్యశాల ఇది ఓపెన్ చేసేందుకు సంబంధిత మంత్రివర్యులు పెద్దలు దామోదర రాజనరసింహ గారు, వారితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పెద్దలు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, బహుశా సీతక్క గారు కూడా సంబంధ మంది వారు కూడా వస్తారన్నమాట. మేము అందరం కలిసి ఈ కార్యక్రమం జరుపుకున్నాం. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక ప్రభుత్వ వైద్యశాల పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, ఇక్కడ మామూలు టౌన్ హాస్పిటల్కు లేకపోతే మంచిర్యాల హాస్పిటల్ కాదు, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కు ఒక సవాల్గా నిలుస్తుంది కూడా. ఎందుకంటే ఏ ఐజీని తీసుకున్నా, కిమ్స్ని తీసుకున్నా, మీరు ఏ గొప్ప హాస్పిటల్ తీసుకున్నా కూడా వాటన్నిటికన్నా చాలా బాగా వచ్చింది. దానికి కష్టపడ్డ సిబ్బందికి, కాంట్రాక్టర్లకు, డాక్టర్లకు దాంట్లో పాత్ర పోషించిన లెవెల్ నుండి, గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, అలాగే జిల్లా స్థాయి వరకు కూడా పార్టీని బలోపేతం చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా దిశానిర్దేశం చేయడానికి, అలాగే ఇక్కడ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయని చూడడానికి ఇవాళ వారు రావడం జరిగింది. అయితే ఇప్పుడు రానున్న స్థానిక సంస్థలలో కూడా పార్టీ బూత్ లెవెల్ నుండి మనం బలోపేతం చేసుకుంటే మనకు విజయ అవకాశాలు అనేటివి ఉంటాయి. కాబట్టి పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన మంచిర్యాల జిల్లాలో చూస్తే గత 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ పార్టీ చాలా బలోపేతంగా ఉంది. మన కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజున్న టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఎదురొడ్డి నుంచి కూడా పోరాటం చేసిండ్రు. దాంట్లో భాగంగానే అంటే మనం పెట్టిన ఇంద్రవల్లి సభ, అలాగే కర్కేజీ సభ, బట్టి గారి పాదయాత్ర, ఇవన్నీ కూడా మనం విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అన్న ఒక మనం సూచన మొత్తం రాష్ట్రానికి అలాగే దేశానికి కూడా ఇవ్వడం జరిగింది. మన నాయకులు, మన కార్యకర్తలు ముందుండి పార్టీ కోసం పనిచేయడం వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా కూడా మంచిర్యాలలో మనం 100% దాన్ని విజయవంతం చేస్తున్నాం. ఇంతకుముందు ఈ సంవత్సరం అంతా కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని కూడా మనం 100% ప్రతి గ్రామాన, వార్డులలో, ప్రతి కూడా మున్సిపాలిటీలో, ప్రతి దగ్గర కూడా మనం 100% విజయవంతం చేసినాం. ఆ తర్వాత
అంబేద్కర్ జయంతి రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అలాగే శ్రీధర్ బాబు గారు కూడా వచ్చిండ్రు. ఒక పెద్ద భారీ బహిరంగ సభ 30,000 మందితోని మనం మంచిర్యాలలో నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వ పథకాలు ఏమున్నా కూడా మనం ప్రజల వద్దకి, ఇంతకుముందు అనిల్ కుమార్ గారు చెప్పిండ్రు ఏ పథకాలు అనేటివి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చాలా విజయవంతంగా అవన్నీ కూడా చేస్తున్నాం. వాటిని సామాన్య ప్రజానికం దగ్గరికి కూడా మనం తీసుకెళ్లడంలో విజయవంతంగా కృషి చేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా మన పథకాలన్నీ అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తున్నారు. అట్లనే సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా విద్య, వైద్యం ఈ రెండింటి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే సామాన్య ప్రజలకి అందుబాటులో వైద్యాన్ని, విద్యను కూడా తీసుకొస్తున్నారు. దాంట్లో మనం ముఖ్యంగా లక్షపేటలో ఇప్పుడు వస్తుంటే అందరూ అంటుండ్రు లక్షపేట ప్రజల అదృష్టవంతులు, ముందు సారిక్కనే పనిచేస్తుండ్రు అని చెప్పి. ఆ లక్షపేట ఒక్కటే కాదు, మిగతా మన నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి అనేది చేసి, అంటే ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసమే వారి జీవితాన్ని అంకితం చేయాలి అనుకొని నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే పనిచేస్తారు. ఈ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు స్థానిక శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు. అలాగే మేము చాలా షార్ట్ నోటీస్ ఇచ్చినాం. పిలవంగానే వచ్చిన పత్రికా మిత్రులందరికీ కూడా, పత్రికా సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక అరగంట కింద చెప్పినా కూడా ఎంతమంది గ్యాదర్ అయిన లక్షపేట నాయకులకు, కార్యకర్తలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్సాగర్ అన్న గారు, అదేవిధంగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సురేఖమ్మ గారు, మరి ఈ ప్రెస్ మీట్కి వచ్చేసిన ముఖ్య కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నాకు పార్టీ పెద్దలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఆర్గనైజేషన్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయడానికి నాకు అపాయింట్ చేయడం జరిగింది. క్రమంలో నిన్న నిర్మల్ జిల్లా, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా, అదేవిధంగా మరి ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో కూడా జిల్లాలలో ఉన్న పెద్ద నాయకులందరినీ కూడా పర్సనల్గా కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మంచిర్యాలకు వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గత 10 సంవత్సరాలు జరగని అభివృద్ధి కేవలం సంవత్సరంన్నరలో మన పెద్దలు ప్రేమ్సాగర్ అన్న చేసి చూపుతున్నారని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాను. మన కళ్ళ ముంగటనే ఇంత పెద్ద కార్పొరేట్ స్టైల్గా గవర్నమెంట్ 30 బెడెడ్ హాస్పిటల్ని కట్టడం జరిగింది. దాంతోపాటు రేపు కార్యక్రమాల్లో స్కూల్ సంబంధించి ఇనాగ్రేషన్ కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, అదేవిధంగా సోలార్ సిస్టమ్ది ఇనాగ్రేషన్ కావచ్చు. దాంతోపాటు చాలామంది నేను ఇప్పటివరకు మాట్లాడుతుంటే మహాప్రస్థానం గురించి కూడా చెప్పడం జరిగింది. అది కూడా జిల్లాలో ఎక్కడ అంటే కేవలం మన మంచిర్యాలే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్లో ఎక్కడ జరగని విధంగా మహాప్రస్థానాన్ని కూడా పెద్దలు ప్రేమ్సాగర్ అన్న గారు నడిపించారని కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి చాలా విషయం ఏంటిదంటే, అన్న ఒక స్టైల్ మనందరికీ తెలుసు. అన్న ఏదైనా పని చేస్తే ఒక రికార్డు ఉంటుంది. ఇప్పుడే అన్న స్వయంగా చెప్పిండు, ఆ రికార్డ్ని ఎవరైనా బ్రేక్ చేసే సత్తా కూడా ఉందంటే అది పెద్దలు ప్రేమ్సాగర్ అన్న గారిని ఉందని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి రేపు జిల్లాకి పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క గారు కావచ్చు, దామోదర్ అన్న కావచ్చు, శ్రీధర్ బాబు అన్న కావచ్చు, ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్ అన్న కావచ్చు, రెడ్డి అన్న కావచ్చు, అదేవిధంగా సీతక్క కావచ్చు, వాళ్ళందరూ కూడా రేపు ఈ సంక్షేమ కార్యక్రమానికి అందరు కూడా హాజరవుతున్నారు.
వారు కూడా నేను చెప్తున్నా, మేము కూడా అన్ని డిస్టిక్లలో కూడా తిరుగుతున్నాం. కానీ ఇంత తక్కువ సమయంలో ఇంత చక్కగా ఇంత ఆర్గనైజ్డ్గా ఒక 1.5 yearలో ఇన్ని చేసిందంటే రేపు రాబోయే సంవత్సరాల్లో ఇంకెంత డెవలప్మెంట్ అవుతుందో ఒకసారి మనం కూడా ఆలోచించవచ్చని కూడా ఈ సందర్భంగా చెప్తూ, మరి ముఖ్యంగా పెద్దలు ప్రేమసాగర్ అన్న చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గురించి తెలంగాణ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది. అది ఫ్రీ బస్ అయితే ఏంది, రేషన్ కార్డులు అయితే ఏంది, ఇందిరమ్మ ఇల్లులు అయితే ఏంది, అదేవిధంగా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా సన్నబియ్య కార్యక్రమం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీంతో పాటు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలలో